వీడియోని ఎప్పుడు చూసినా కానీ బైక్ మీద పోతాం అనుకున్నా. హే హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అందరు వీడియో. మామ నేనైతే మటుకు తిరుపతి నుంచి ఇక్కడికి వెళ్తున్నాం. మాదామాల్కి అయితే మటుకు 15 కిలోమీటర్లు వస్తుంది తిరుపతి నుంచి మాదామాల్కి అయితే మటుకు. మాదామాల్కి పోయేదానికి మాకైతే మటుకు ఒక 40 మినిట్స్ అయితే పట్టింది. ఎందుకంటే మేము చిన్నగా అయితే పోయినాము. మాదామాల్ నుంచి ఎంటర్ అయిపోయినాము. ఇక్కడైతే మటుకు ఇక్కడ పల్లెటూరు మటుకు హైలైట్ అనుకోండి. ఇక్కడ లొకేషన్ ఎప్పుడైనా కానీ షూట్ చేసుకోవాలంటే ఈ పక్క మటుకు నేను చెప్తాను కొన్ని ఏరియాలు దాంట్లో అయితే మటుకు చేసుకోండి. ఇదైతే జిక్సన్ కంపెనీ. కొంతమందికి తెలుసు, కొంతమందికి తెలియకోకుండా పోయింది. ఇక్కడ వచ్చేసి ఏసీలు ఇంకా ఇతర అన్నీ అయితే రిపేర్ అయితే చేస్తారు. ఇక్కడైతే మటుకు ఇది వచ్చేసి లెఫ్ట్ సైడ్ అయితే మటుకు కాలేజీలు అయితే కడుతూ ఉన్నారు. కాలేజీలు అయితే మటుకు చాలా పెద్ద పెద్ద అయితే కడుతున్నారు. ఇది రైట్ సైడ్ అయితే మటుకు ఇవి నేనేమనుకున్నానంటే బూత్ బంగ్లా అనుకున్నాను. అంటే పాతబడిపోయినాయి, అందుకనేసి నేను అట్లా అనుకున్నాను. మా మామ అయితే ఏమన్నాడంటే ఇక్కడైతే ఉన్నారా జనాలు అన్నారు. ఇక్కడ ఇవి వచ్చేసి ఇవి కూడా కాలేజీలే. ఈ కాలేజీలో మటుకు నాకైతే చాలా అంటే చాలా అయితే నచ్చినాయి. ఎందుకంటే ఇక్కడ వచ్చి షూట్ చేసుకోవాలంటే హైలైట్ అయితే ఉంటుంది. చిన్నగా కూడా కాదు, భయంకరంగా అయితే ఉంటుంది హైలైట్గా. మేమైతే సైట్ అయితే చూసుకున్నాము. చూసుకొని అయితే రిటర్న్ అయితే అయిపోయినాము. ఏం అడిగినాను మా మామని, ఏంది జిక్సన్ కంపెనీ అంటే, జిక్సన్ కంపెనీ ఏం లేదా, ఏసీలు ఫ్రిడ్జ్లు ఫ్యాన్లు ఇవన్నీ రిపేర్ చేసుకునేటి ఇంకా కొత్తవన్నీ తయారైతే అవుతాయి ఇక్కడ అని చెప్పిండు. సర్లే అనేది నేనైతే ఓకే అని చెప్పేసాను. మేమైతే ఇంటికైతే రిటర్న్ అయితే అయిపోయినాము. ఆల్మోస్ట్ అయితే రిటర్న్ అయితే అయిపోతా అంటే పైన అయితే ఫ్లైట్ వచ్చింది. దాన్ని చూస్తానైతే మటుకు ముందుకు వచ్చినట్టు అయిపోయింది ఒక్కసారిగా. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మామ, ఇంకా మంచి వీడియోలు